ఫెస్టివల్ కోసం మంచి నెక్ డిజైన్ అండి. చాలా బావుంది. ట్రై చేసుకోవచ్చు. అందరూ కూడా ఇది చాలా అంటే చాలా బావుంది. పండగ కోసం ఈ డిజైన్ అండి. ఫస్ట్ బ్లౌజ్ హైటు 14.5 ఇంచులు. షోల్డర్ 5.5 ఇంచులు. ఆ 5.5 నుంచి ఆర్మ్ హోల్ కోసం కిందికి 6 ఇంచుల దగ్గర మార్క్ చేసి ఇలా లైన్ గీయండి. ఇప్పుడు ఆ లైన్‌కు అడ్డంగా టేప్ ఇలా పెట్టేసి చెస్ట్ లూజ్ కోసం 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని, ఆ 9 ఇంచుల నుంచి 2 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేయండి. చేసి లైన్ గీయండి. ఇప్పుడు మూల దగ్గర ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకొని, దాన్ని ఇలా డాట్ పెట్టుకొని ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ 6 ఇంచులు చెప్పినాం కదా, దానిలో సగం 3 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని, ఈ రౌండ్ ఇలా ఆర్మ్ రౌండ్ అనేది చెస్ట్ లూజ్‌కి ఇలా రౌండ్‌గా కలిపేసేయండి. ఇప్పుడు కింది సైడు బ్లౌజ్ కింది సైడు నడుము లూజ్ కోసం 8 ఇంచుల దగ్గర ఒక మార్కు, ఆ 8 ఇంచుల నుంచి డాట్స్ కోసం 1 ఇంచు మార్కు, ఆ 1 ఇంచు నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కు చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము. చాలా బావుంటుంది. నెక్ డిజైన్ 2.5 ఇంచుల దగ్గర నెక్ కోసం మార్క్ చేసుకొని, ఆ నెక్ నుండి కిందికి 10 ఇంచుల దగ్గర, ఆ 10 ఇంచులకి ఇలా అడ్డంగా టేప్ పెట్టి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని, ఇప్పుడు ఈ 2.5 ఇంచులు ఈ 10 ఇంచుల దగ్గరికి ఇలా 3 ఇంచులది ఇలా బాక్స్ అనేది గీయండి. ఇప్పుడు మూల దగ్గర 1 ఇంచు మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అనేది గీసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేసుకోండి. మీకు ఇక్కడ ఈ పండగకి మాత్రం ఈ డిజైన్ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుందండి. ఇది నార్మల్ నెక్ డిజైనే కానీ చాలా బావుంటుంది. ఇక్కడ ఈ నెక్ మధ్యలో వచ్చే బటర్‌ఫ్లై మాత్రం చాలా బావుంటుంది. మీరు ఈ బటర్‌ఫ్లై కూడా చాలా ఈజీ మెజర్‌మెంట్‌తో చెప్పినా అండి చూడండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్, ఈ శారీలో క్లాత్ అయితే బావుంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకోండి. చేసుకొని అడ్డం ఇలా 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. అక్కడ నుండి పైకి నిలువు 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఒక లైన్ ఇలా ఫస్ట్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ మీద పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ సైడు టేపుని ఇలా పెట్టండి పైనుండి కిందికి. పైనుండి కిందికి ఇలా పెట్టి 1.5 ఇంచు దగ్గర మార్కు చేసుకోండి. తర్వాత 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై సైడు 3 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోండి. టేపుని ఈ రెండిటికి మధ్యలో ఇలా 1 ఇంచు దగ్గర మార్కు చేసుకోండి. అలాగే 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోండి. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో పెట్టేసి టేపు 2 ఇంచుల దగ్గర మార్కు చేసుకోండి. ఇప్పుడు ఈ కింది సైడు మధ్యలో ఆ రెండిటికి మధ్యలో ఒక 1/2 ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకోండి. తర్వాత 1.5 ఇంచు దగ్గర మార్కు చేసుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ పెట్టిన 1.5 ఇంచు ఉంది కదా, అక్కడ కొద్దిగా ఇలా రౌండ్ తిప్పేసి ఫస్ట్ పెట్టిన ఈ మార్క్‌కి ఇలా పైకి కలుపుకుంటూ రండి. తర్వాత కింది సైడు 2.5 ఇంచులు అది కొద్దిగా లోపలికి తీసి మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ ఈ 2 ఇంచులకి ఇలా లోపలికి కరువు తీయండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ 1.5 ఇంచు ఉంది కదా, దీనికి కలిపేసి ఈ కిందికి కొద్దిగా ఇలా మూలలాగొచ్చి తీసుకొని మళ్ళీ ఈ కింది సైడ్ డాట్‌కి ఇలా పైకి షార్ప్‌గా పావించి పెట్టినాం కదా, అక్కడి నుండి ఇలా షేప్ అనేది కలుపుకుంటూ రండి. మీకు నేనిలా డిజైన్ కలిపింది చూస్తే మీకు ఏదోలా ఉండొచ్చు, కానీ మంచి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ పైన 1.5 ఇంచు దగ్గర కొద్దిగా రౌండ్ అనేది లోపలికి తిప్పండి. తిప్పి తర్వాత దీని నుంచి ఇలా కింది నుంచి పైకి ఇలా కరువు తిప్పి ఇక్కడ రౌండ్ కొద్దిగా రౌండ్ వచ్చి మళ్ళీ ఈ లోపలికొచ్చి మళ్ళీ కొద్దిగా బయటికి ఇక్కడికొచ్చేసరికి షార్ప్‌గా లోపలికొచ్చి ఇలా కట్టు తీసుకొని మళ్ళీ ఇలా ఈ డాట్ నుంచి కిందికి కొద్దిగా అంటే యూ రౌండ్‌గా ఇలా వచ్చి పైకెళ్ళేసరికి ఇలా పావించి ఇలా షార్ప్‌గా రావాలనమాట. ఇప్పుడు చూడండి మంచి బటర్‌ఫ్లై అనేది రెడీ అయిపోతుంది. మీరు అనుకోవచ్చు మేము కూడా కట్ చేస్తామంటే, సరే కట్ చేసేవాళ్ళు కట్ చేసుకోండి. కొద్దిగా మెజర్‌మెంట్ కరెక్ట్‌గా రాని వాళ్ళైతే ఈ మెజర్‌మెంట్‌తో కట్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు బటర్‌ఫ్లైని నెక్ మధ్యలో ఇలా ఉంచి డోరీస్ అయితే ఇలా కుట్టుకొని ఇలా అటు సైడు ఇటు సైడు ఆపోజిట్‌లో ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత కింది సైడు డోరీస్ ఇలా పెట్టేసి లట్కన్స్ కుట్టండి. చాలా మంచి బ్యూటిఫుల్ నెక్ డిజైన్ రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే